బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. కందకూరులో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగినప్పుడు నా కళ్ళ ముందు కొంచెం ఇబ్బందికరమైన విషయం జరిగింది. మీ అందరూ తెలుసు, కొందరు తొక్కిసలాటకి పాలయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా బాధపడి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు మనోధైర్యం ఇచ్చి ఆర్థికంగా అండగా ఉండి వాళ్ళు ధైర్యం చెప్పారు. దానికంటే మనం ప్రాణం తీసుకోలేము. దాని తర్వాత ప్రోగ్రామ్ మేము చేయాలా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రవిచంద్ర గారు తప్పకుండా మీరు కావల్లో ప్రోగ్రాం చేయండి, మా కావలి ప్రజలు మీకు ఎప్పుడు అండగా ఉంటారు, మీకు మంచి స్ఫూర్తిని ఇస్తారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు మీరందరూ ఘన స్వాగతం పలికి 175 నియోజకవర్గాలు జరిగినటువంటి ఒక బహిరంగ సభ, అద్భుతమైన బహిరంగ సభ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు, కూటమి నాయకులు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు, అందరికి కూడా. మరి ముఖ్యంగా మా కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత వ్యాపార రీత్యా కాబట్టి బిజీ అయిపోతాడేమో, మర్చిపోతాడేమో అనుకున్నా. కానీ అలా వ్యాపారాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే ఆయన కట్టే హార్బర్ నా కాన్స్టిట్యున్సీలో అక్కడికి ఎప్పుడు రావట్లేదు, ఆయన పని పూర్తి చేయట్లేదు. కానీ ఎల్లప్పుడు కూడా తప్పకుండా మా ప్రాంత ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలా, లేదా ఈ రోడ్డు మేము వస్తూ ఉంటే దీనికి 35 కోట్ల రూపాయలతో డ్రైన్ టు డ్రైన్ ఎప్పుడు ఎలా రోడ్డు వేయాలని చెప్పేసి ఆయన మసా కొడతారు మా బీసీ జనార్దన్. ఆ మస్కే దేనికోసం? మీకోసం. ఈ రోడ్డు బాగా కావాలి, కావాలి బాగుండాలి, అందుకని ఆ ఇలా కావాలి అని చెప్తున్నాడు. ఈరోజు అతనికి గురువైనటువంటి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి యొక్క కాంస విగ్రహం, అదొక కావలసిన చరిత్ర. అలాగే ఎప్పుడు ఆయనకు అండగా ఉండి ఈరోజు ఈ గౌరవం దక్కేందుకు కారణమైనటువంటి మా అన్న రవిచంద్ర గారికి కూడా ఈరోజు పౌర సన్మానం అంటే అదంతా కూడా కావ్య ఒక ఔన్నత్యం. ఎవరు కూడా అందుకు గుర్తుపెట్టుకోరు. కానీ తప్పకుండా గురువు గారికి కాంస విగ్రహం కట్టియాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు పార్టీ కోసం కష్టపడే మా అన్న రవిచంద్ర గారి కోసం పౌర సన్మానం చేయాలి అనే లక్ష్యంతో ఈ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి మా అన్న బీదా రవిచంద్ర గారు రవణ రవణ అంటూ ఉంటాం, అతను అసలు పేరేంటే విధేయుడు. పార్టీ మారడు, మాట మార్చడు, జెండా మారదు, ఎజెండా మారదు. పదవి ఉంటేనే పవర్ ఉంటేనే కాదు, కష్టాల్లో ఉన్నా కూడా తప్పకుండా నమ్ముకున్న వ్యక్తి వెంటే ఉంటాను, ఆ పార్టీ వెన్నుదన్నుగా ఉంటాను, మళ్ళీ ఆ పార్టీ ఔన్నత్యం ఉన్న పొజిషన్కి వచ్చేదా కష్టపడతానని చెప్పి ఎప్పుడు అండగా ఉండే గొప్ప వ్యక్తి రవిచంద్ర గారు. అన్న చెప్పాడు రవిచంద్ర అంటాడు. అలాగే సూర్యచంద్రుడు లేకపోతే మనం బతకగలమా? లేదు. అలాగే రవిచంద్ర లేకపోతే చాలా ఇష్టమిస్తూ ఉండేవాళ్ళు మేము. ఎందుకంటే అతను 15-21 మండల సభలో ఉండేవాడు. 19 తర్వాత ఆ 3 సంవత్సరాలు ఎంత పోరాటం చేశాడో, ఆ సభలో అమరావతిపై ఇబ్బంది జరిగినప్పుడు ఎంత గలం ఇప్పాడో, బడుగు బలహీన వర్గాలు తొక్కినప్పుడు ఎంత కష్టపడ్డాడో మా అందరికీ తెలుసు. ఇంకో విషయం చెప్పాలి, నేను అవ్వచ్చు, ఇప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర అవ్వచ్చు, ఆయన యువత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అధికార ప్రతినిధి. అంటే నేను ట్రైన్ ఇన్ రవిచంద్ర యూనివర్సిటీ, నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను, ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. కొల్లు రవీంద్రని ఆ జిల్లా యువత అధ్యక్షుడిగా చేశాను. అంటే ఇలాంటి యువత చాలా మంది ట్రైన్ అయ్యి కష్టపడి ముందుకు వచ్చారు. అంటే మన అందరూ కూడా మార్గదర్శనంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి అండగా ఉంటూ రీజనల్ కోఆర్డినేటర్ అనే కేవలం కొన్ని 30 నియోజకవర్గాలు కాదు, 175 నియోజకవర్గాలు కూడా పర్యవేక్షించి ఒక అవగాహన కలిగించుకుని చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే మొన్నని కాదు, గత 35 సంవత్సరాలుగా ఎప్పుడైతే రాజకీయ జీవితంలోకి వచ్చాడో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎప్పుడు కూడా ఉంటే ఇక్కడ, లేకపోతే పార్టీ. ఎప్పుడు కూడా పేదవాడికి మంచి పునాది వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారో, భావి తరాలు మంచిగా చెప్పి ఆలోచన చేస్తారో, దాన్ని ఆచరణ కోసం ఎప్పుడు కృషి చేసి అందరినీ కూడా చైతన్యపరిచి ఆయన వారి యొక్క మార్గదర్శకాలలో ముందుకెళ్లే దిశగా తీసుకెళ్లే వ్యక్తి రవిచంద్ర గారు. అందుకే చెప్తాను, అందరూ కూడా ట్రైన్ యూనివర్సిటీ ఆఫ్ రవిచంద్ర.
ఎందుకంటే మేము కలిసి చేసాం యువగర్జన, మనం మర్చిపోలేము ఎప్పుడు కూడా. 2008లో డిసెంబర్ 4 నవంబర్ 5 అదొక ఘట్టం చరిత్ర. ఎవరు చేయలేరు అలాంటి. మొన్న యువగలం మా యువ నాయకుడు ఎవరైతే లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వెళ్ళి నెల్లి మళ్ళీ అలాంటి కార్యక్రమం జరిగింది తప్ప ఈ మధ్యకాలంలో ఏ నాయకుడు ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. ఆ రోజు రవిచంద్ర చేశాడు, మొన్న కూడా రవిచంద్రని విశాఖపట్నంలో కృషి చేశాడు. అలాంటి ప్లానింగ్ ఉంది, అలాంటి బాధ్యత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రవిచంద్ర గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పౌర సన్మానం చేస్తారో నిజంగా చాలా అందరూ కూడా మనం హర్షిద్దాం, స్వాగతిద్దాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమానికి అండగా ఉందాం. మా చిచ్చర్ గురువు బుల్లెట్ 3 అడుగులు ఉంటే అందులో ఉంటాడు, 5 ఉంటాడు, దూసుకెళ్తాను. అతనికి అండగా ఉందాం. కావాలి మొత్తం ఒక ఉన్నత స్థానం తీసుకెళ్ళాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వెనకబడిన ప్రాంతాలను, వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలి. తప్పకుండా భావి తరాలకి మంచి పునాది వేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తరం గురించి ఆలోచించే వ్యక్తి కాదు, రాబోయే తరాల గురించి కూడా ఆలోచించే వ్యక్తి కాబట్టి వారిని రాజనీతిజ్ఞులు అంటారు. ఆ రోజున 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఐటీ గురించి మాట్లాడితే నవ్వారు. కానీ ఈరోజు ప్రతి కుటుంబంలోంచి ఒక ఐటీ ఉద్యోగం ఉన్నాడా లేదా? ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ కింద కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక ఐటీ ఉద్యోగం ఉన్నాడంటే ఆ రోజు ఆయన వేసేటువంటి పునాది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాము, P4 మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎలాగైతే మన పూర్వీకులు కానీ పెద్దలు అంబేద్కర్ గారు కానీ